ఏంటి ఇన్ని శారీస్ పెట్టుకొని ఉంది అనుకుంటున్నారా అండి? అవునండి, ఇవైతే నా సిల్క్ శారీస్ అండి. మైసూర్ సిల్క్, ప్యూర్ సిల్క్ శారీస్ అండి. ఈరోజు నాతో ఉన్న సిల్క్ శారీస్ నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను నా వెడ్డింగ్ శారీ నుంచే స్టార్ట్ చేస్తానండి. ఇది నా వెడ్డింగ్ శారీ అండి. చూడండి, బార్డర్ అయితే ఇలా ఉంటుందండి. ఇదైతే పళ్ళు అండి. ఇదైతే పళ్ళు అండి. ఈ శారీ ఇలా ఉంటుంది కదండి. దీనికైతే అప్పుడు డిజైన్ చేయించిండేదండి. ఇది ఈ బ్లౌజ్ అండి. బ్యాక్ సింపుల్ వర్కేనండి. హ్యాండ్స్కి అయితే ఇలా చేయించామండి. ఇది టజల్స్ అండి. ఇది నా వెడ్డింగ్ శారీ అండి. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండి. ఇక్కత్ సిల్క్ శారీ. ఒక 1.5 year అయిందండి ఈ శారీ తీసుకుని. శారీ అయితే ఇలా ఉంటుందండి. ఫుల్గా ఇలా ఉంటుంది. చూడండి, పళ్ళు అయితే ఇలా ఉంటుందండి ఈ శారీకి. ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి వేర్ చేసినప్పుడు అయితే. చూడండి, శారీ అయితే ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయించామండి. 1.5 year అయిందండి నేను ఈ శారీ పర్చేజ్ చేసి. ఇది బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ వర్క్ కానీ డీసెంట్గా చాలా బాగుంటుందండి. హ్యాండ్కి ఇలా హైలైట్ చేయించాము. దీని టజల్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదైతే 3 months బ్యాక్ తీసుకున్నానండి ఈ శారీ. యాక్చువల్గా ఏదో వెడ్డింగ్ శారీస్ పర్చేజ్ చేయడానికి వెళ్ళామండి మా రిలేషన్లో. ఈ శారీ అక్కడ చూసి నాకు ఇష్టమై నేను తీసుకున్నానండి. చూడండి, శారీ మొత్తం ఇలా చెక్స్ ఉంటుంది. చెక్స్లో ఈ ఫ్లవర్ మోటివ్స్ ఉంటాయండి. దీని పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ శారీ వేర్ చేసినప్పుడు అయితే చాలా బాగుంటుందండి. దీని బార్డర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, మెజంతా కలర్లో బార్డర్ ఎలా ఎంత బాగుందో. దీని బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా అయితే వర్క్ చేయించానండి. చూడండి, ఇది కూడా అంతేనండి. కొంచెం గ్రాండ్గా, ఎక్కువ అయితే లేదండి, కొంచెం గ్రాండ్గా. హ్యాండ్స్కి అయితే ఇలా అక్కడ శారీలో ఇచ్చిన డిజైన్ని కొద్దిగా హైలైట్ చేయించానండి నేను బీడ్స్ నాట్స్తో. ఈ విధంగా ఉంటుంది. టజల్స్ చూడండి, ఏంటి మరూన్ కలర్లో. ఇది కూడా చాలా బాగా కనిపిస్తుందండి. సింపుల్గా చిన్న బార్డర్ ఉంటుందండి. పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ అయితే సింపుల్గా వెయిట్లెస్ చాలా బాగుంటుందండి. ఇదైతే ధర్మవరంలో తీసామండి మేము. ఈ శారీకి ముందున్న బ్లౌజ్ నేను తీసేసానండి. మళ్ళీ రీసెంట్గా అయితే నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించానండి. కొంచెం గ్రాండ్గానే ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. అంత కుందన్ వర్క్ అండి. కుందన్స్తో వర్క్ చేయించాను. ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఫుల్ ఇలా చేయించానండి. టసల్స్. ఈ బ్లౌజ్ అయితే నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైన బ్లౌజ్ అండి. చాలా బాగుంటుంది ఈ శారీకి ఈ బ్లౌజ్. ఇది వచ్చేసి టిష్యూ సిల్క్ శారీ అండి. ఇది కూడా రీసెంట్గానే బై చేసాము. దీనికి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి. శారీ ఫుల్గా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ టిష్యూ శారీస్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుందండి. కొంచెం వేర్ చేయడం అయితే నాకైతే కష్టము. చేసే వాళ్ళేం బాగానే చేస్తారు. ఇది వెయిట్ ఎక్కువగా ఉండడం వలన నేనైతే 1 time మాత్రమే మ్యారేజ్కి అయితే వేసానండి. నెక్స్ట్ అయితే వేయనే లేదు. దీనికి బ్లౌజు ఇదంతా నాట్ వర్క్ అండి. ఈ వర్క్ కూడా నాకు కొంచెం అమౌంట్ జాస్తినే అయిందండి. ఫుల్ నాట్ వర్క్, గోల్డెన్ బీడ్స్తో హైలైట్ చేశారండి. హ్యాండ్స్ కూడా
అదేవిధంగా నాట్ వర్క్ గోల్డెన్ బీడ్స్ యూజ్ చేశాను. దీనికైతే టజల్స్ ఈ విధంగా ఉందండి. ఇదైతే మైసూర్ సిల్క్ శారీ అండి. ట్రై కలర్ వస్తుంది కదండి, ఇది ఎగ్జాక్ట్గా ఈ నేమ్స్ ఏమో నాకైతే తెలియదు. ఈ ట్రై కలర్ అండి, మైసూర్ సిల్క్ శారీ అండి. ఏ మైసూర్ సిల్క్ శారీకైనా పళ్ళు అయితే సింపుల్గా ఉంటుందండి. ఈ శారీ మైసూర్ సిల్క్ శారీస్ అయితే వెయిట్లెస్ అండి. నేనైతే చాలా ఇష్టంగా వేర్ చేస్తాను. చూడండి, దీనికైతే బ్లౌజ్ ఈ విధంగా మిషన్ వర్క్ చేయించానండి. సింపుల్గా మ్యాంగో వర్క్, చిన్న చిన్న బిందీస్ లాగా వర్క్ చేయించాను. హ్యాండ్కి జస్ట్ గోల్డ్ బీడ్స్ ఆరెంజ్ థ్రెడ్తో వర్క్ చేయించానండి. ఈ రిమైనింగ్ శారీస్ అన్ని నేను పార్ట్ 2 వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.